సుస్థిర వ్యవసాయం చేయటానికి నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే నేల సారాన్ని పెంపొందించాలి, నేల ఆరోగ్యాన్ని కూడా పెంపొందించాలి. దానికి మనకి 5 సూత్రాలు ఉన్నాయి. ఈ 5 పద్ధతుల్ని, అందులోని విధానాలని మనం రకరకాల కలయికలుగా చేసుకుంటూ వాటిని మనం అవలంబించవచ్చు. అయితే మొదటిగా తక్కువ విస్తీర్ణంలో మనం కొన్ని యాజమాన్య పద్ధతుల్ని పాటించి తరువాత దానిని మన మొత్తం పొలానికి అవలంబించటం వలన మనకి మంచి ఫలితాలనే వస్తాయి. మొదటిగా దుక్కు దున్నే విధానం గురించి మాట్లాడుకోవాలి. ముందుగా అతిగా దున్నటం అనేది నేలను కోతకు గురి చేస్తుంది. కాబట్టి అతిగా దున్నటం అనేది తగ్గించుకోవాలి. సో అతిగా దున్నటం వల్ల ఏమవుతుంది అంటే నేలలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దానివల్ల సేంద్రీయ పదార్థం తగ్గిపోతుంది అన్నమాట. ఇది మాత్రమే కాకుండా నేల కోతకు గురి అవుతుంది. దీనివలన ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి నేలను అవసరం మేరకు దున్నుకోవటం చాలా ముఖ్యం. పొలాన్ని మొత్తంగా దున్నుకోవడానికి బదులుగా పంట వేసే వరుస క్రమాలలో మాత్రమే ఒక పట్టీ మాదిరిగా దున్నటం వలన నేల అధికంగా కోతకు గురి కాకుండా ఉంటుంది. మిగిలిన పొలంలో పంట అవశేషాలను వేయటం ద్వారా నేలను మనం ఎండ, వర్షం నుండి రక్షించుకోవచ్చు. పంటను బట్టి దుక్కిలో మార్పులు చేసుకోవాలి. ఏదైనా ఒక పంటకి తీవ్రంగా దున్నటం అవసరం అయినప్పుడు పంట సరళిలో మనం దుక్కి తక్కువ ఉన్న పంటల్ని కలుపుకోవడం వల్ల మనం నేల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ప్రధాన పంటల మధ్య ఉన్న సాళ్లలో కవర్ క్రాప్స్ని వేయటం ద్వారా నేలను మనం ఎండ, వర్షం నుండి రక్షించుకోవచ్చు. అదే కాకుండా నేల కోత నుండి కూడా రక్షించుకోవచ్చు. ఈ కవర్ క్రాప్స్ను మనం పచ్చి రొట్టె పంటలుగా కూడా వాడుకోవచ్చు. ఈ పంటలు నేలలోని పోషకాలను పట్టి ఉంచుతాయి. నీటి ద్వారా నేల లోపలి పొరలకు వెళ్ళిపోకుండా వాటిని పట్టి ఉంచుతాయి అన్నమాట.